హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెంగళూరులో ఫేమస్ అయిన మల్లిగే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీన్నైతే స్పాంజ్ ఇడ్లీ అని కూడా అంటారండి. గ్రౌండ్నట్ చట్నీతో అలానే ఎర్రకారంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ మల్లెపూల ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. చూసారు కదా, చాలా స్మూత్గా ఉంటుందండి, చాలా స్పాంజీగా కూడా ఉంటుంది. ఎన్ని తిన్నా కూడా మనకైతే తిన్నట్టు ఉండదండి, అంత స్మూత్గా అయితే ఉంటుంది. కావాల్సిన ఐటమ్స్ అయితే నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఇడ్లీ రైస్ అని దొరుకుతుంది కదా, అది సపరేటు. అలానే కొంచెం ఉద్దిపప్పు, అటుకులు, అలానే సగ్గు బియ్యము, మెంతులు అయితే తీసుకోవాలి. సో ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్తో ఇంకొక గ్లాసు ఇడ్లీ రైసు, ఇదొక గ్లాస్ ఇడ్లీ రైస్ అండి. ఇప్పుడు 3 గ్లాసులు ఇడ్లీ రైసు, అలానే ఒక గ్లాసు రేషన్ బియ్యము, కొంచెం 2 టేబుల్ స్పూన్ అంత సగ్గు బియ్యము, అలానే కొంచెం మెంతులు అయితే వేస్తున్నాను. సో అంతా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఫుల్గా అయితే మనము అటుకులు అయితే తీసుకోవాలండి. ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో అటుకులు కూడా తీసుకోవాలి. సేమ్ గ్లాస్తోనే ఫుల్గా మనమైతే ఉద్దిపప్పు కూడా తీసుకోవాలండి. ఇదైతే నేను గుండ్లు వేసాను, పప్పు తీసుకున్న వాళ్ళు ఫుల్గా తీసుకోండి. సో ఇక్కడైతే నీట్గా వాష్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనమైతే దోశ కానీ అలానే ఇడ్లీ కానీ చేసినప్పుడు 4 or 5 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి, ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ అవ్వాలి. సో ఇక్కడైతే నేనైతే నీట్గా వాష్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ అంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఉన్న నీళ్ళంతా వంపేసి ఒక 4 to 5 అవర్స్ అయితే నానబెట్టాలండి రైస్ని. సో ఇప్పుడైతే నెక్స్ట్ టైం అయితే నేను రైస్ నానబెడతామని వాటర్ అయితే ఫుల్ చేసి, నేనైతే పిండిని అయితే మిషన్లో వేపిస్తానండి. 10 రూపీస్ ఇస్తే బాగా స్మూత్గా రుబ్బిస్తారు. సో నీట్గా అంతా నీళ్ళంతా వడిపోసుకొని క్యారీలో వేసుకున్నాను. నెక్స్ట్ డే అయితే కొంచెం బాగా పొంగిందండి. ఇప్పుడు మనకు సరిపడినంత వాటర్, అలానే సాల్ట్, సోడా కూడా వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ కరెక్ట్గా పిండి అనేది నానింటుంది కాబట్టి మనమైతే వాటరు అలానే సాల్ట్ కూడా వేసుకొని ఇడ్లీలు అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలో సపరేట్గా నేను అన్ని హోల్స్ అయితే ఫుల్ చేశానండి. చూసారు కదా, ఇక్కడ ఈ ఇడ్లీ అనేది చాలా స్పాంజీగా వస్తుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి బాయిల్ చేశాను, తొందరగా ఉడకడానికి కూడా ఇదొక చిట్కా. ముందుగా ఇడ్లీ పాత్రలో వాటర్ అనేది బాయిల్ అయినా అనుకోండి, ఇడ్లీ అనేది కరెక్ట్గా అయితే ఉడుకుతుంది. సో ఫుల్గా అన్ని హోల్స్ ఫుల్ చేసిన తర్వాత నేను ఇడ్లీ పాత్ర అనేది లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. అలానే ఎక్కువ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 15 మినిట్స్ అయితే కరెక్ట్గా ఇడ్లీ కుక్ అయి ఉంటుందండి. సో చూసారు కదా, ఇడ్లీ అనేది కరెక్ట్గా అయితే కుక్ అయింది. ఇప్పుడైతే నేను సపరేట్ అయితే చేస్తున్నానండి. ఎంత వైట్గా ఉన్నాయో అలానే అంతే స్మూత్గా కూడా ఉంటాయండి. సో ఫైనల్గా బెంగళూరు మల్లిగే ఇడ్లీ అయితే రెడీ అయింది. దీనికి నేనైతే పల్లీల చట్నీ కాంబినేషన్ అయితే చేశానండి. ఇక్కడ పల్లీలు, అలానే కొంచెం శనగపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేయించి వేసుకున్నాను, తెల్లపాయ, లైట్గా కొంచెం చింతపండు అయితే నానబెట్టానండి. సో అన్నీ వేసుకొని మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. సో చూసారు కదా, లాస్ట్లో కొంచెం ఆనియన్ వేసుకొని స్మూత్గా రుబ్బుకున్నాం అనుకోండి, మనకైతే చట్నీ అయితే రెడీ అయింది. ఇప్పుడు నేను కొంచెం చట్నీ అనేది సపరేట్ తీసి పెట్టానండి. ఈ చట్నీ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 days అయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే ఎంత కావాలో అంత చట్నీకి అయితే వాటర్ వేసుకొని కలుపుకున్నాను. సో చూసారు కదా, గట్టిగా ఉండే పల్లీల చట్నీ అలానే మల్లిగే ఇడ్లీ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్.